మకర రాశి వారికి వచ్చేటప్పటికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు అధికమైనటువంటి కోపాన్ని కారకుడుగా తయారవుతాడు అనమాట. ఎప్పుడైతే జన్మరాశిలో కుజుడు సంచారం చేస్తున్నప్పుడు అధికమైనటువంటి కోపం అనేది ఉంటుంది, శరీరంలో అధికమైనటువంటి వేడి అనేది ఉంటుంది. అదేవిధంగా వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగా కూడా అంత అనుకూలంగా ఉండే విధంగా ఈ వారం ఉండదు అనమాట. కానీ ధనస్థానంలో ఉన్నటువంటి రవి ఎప్పుడైతే 14వ తారీఖు ధనస్థానంలోకి ఎప్పుడైతే సంచారం చేస్తున్నాడో ధనక్షయకారకుడుగా తయారవబోతున్నాడు. కాబట్టి ఈ వారం అనేది కొంచెం మిశ్రమంగా ఉండే విధంగా ఉంటుంది. వారం ప్రథమంలో వచ్చేటప్పటికి ఈ రాశి వారికి డబ్బు అనుకూలత అనేది పొందడం అనేది జరుగుతుంది. దానికల కారణం వచ్చేటప్పటికి వ్యయ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు సమయానికి డబ్బు ఈ రాశి వారికి వస్తుంది. అదేవిధంగా ఆ డబ్బుని ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది, డబ్బు రావటం అనేది జరుగుతుంది. ఆ డబ్బుని అదేవిధంగా ఖర్చు కూడా పెడతారన్నమాట. కానీ ఈ రాశి వారికి మనం బాగా గమనించినట్టయితే కుజుడు ఎప్పుడైతే జన్మరాశిలో ఉన్నప్పుడు తన యొక్క సప్తమ దృష్టి అనేది ఉంటుంది, అష్టమ దృష్టి ఉంటుంది అన్నమాట. సప్తమ దృష్టితో చూసినప్పుడు వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో వచ్చేటప్పటికి కొద్దిగా మనస్పర్ధలు అనేవి కదిలే విధంగా ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ రాశి వారికి మనం చెప్పాలి అంటే ఎప్పుడైతే జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఇక రాశి వారికి వచ్చినప్పటికీ అధికమైనటువంటి వేడిని సృష్టించగలుగుతాడు. అదేవిధంగా ధనస్థానంలో ఉన్నటువంటి రవి యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. ఎటువంటి యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు అంటే ఇరుగు పొరుగు సఖ్యత విషయాల్లో వీరు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడినట్టయితే అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాడు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో వారం ప్రథమంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది. వారం ప్రథమంలో ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. వారం తర్వాత ప్రథమం తర్వాత ఎప్పుడైతే ఈ రాశి వారికి కుజుడు కూడా వచ్చేటప్పటికి 12వ తారీఖున జన్మరాశిలోకి మారబోతున్నాడు. ఎప్పుడైతే కుజుడు శుక్రుడు కలిసి జన్మరాశిలో మకర రాశి వారికి సంచారం చేయబోతున్నారు కాబట్టి ఆ యొక్క సమయంలో వచ్చేటప్పటికి అంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వట్లేదు. అదేవిధంగా తృతీయంలో ధనస్థానంలో వచ్చేటప్పటికి శని సంచారం, శని రవి కలయిక అనేది కూడా జరగబోతుంది. దాని ద్వారా వచ్చేటప్పటికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయన్నమాట ఈ రాశి వారు. విద్యార్థులు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. విద్యార్థులకు మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. చతుర్థంలో ఉన్నటువంటి గురువు కూడా అంత యోగ్యకారకుడు కాదు కాబట్టి వీరు కొద్దిగా కష్టపడి చదవాలి, కొద్దిగా కాన్సన్ట్రేట్ చదివినట్లయితే విజయాన్ని సాధించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వీరికి గ్రహస్థితి అంత అనుకూలమైనటువంటి స్థితిగా గోచరించట్లేదు. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు బాగా కష్టపడి కాన్సన్ట్రేట్ చదివినట్లయితే విజయాన్ని సాధించగలుగుతారు. అదేవిధంగా వ్యాపారస్తులకి క్రయ విక్రయాల్లో వచ్చినప్పటికీ సామాన్యమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా అంత ఎంకరేజ్మెంట్గా లేదు. ఎందుకంటే రాబోతున్నటువంటి మే 1వ తారీఖు తర్వాత వీరికి మంచి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. అప్పటి వరకు గురు సంచారం ఎప్పుడైతే జరుగుతుందో అప్పటి వరకు కొంచెం మిశ్రమమైనటువంటి సామాన్యమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారు పొందడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అనేది చూద్దాం. మకర రాశి వారు మనం గమనించినట్లయితే ముఖ్యంగా జన్మరాశిలో వచ్చేటప్పటికి కుజుడు, ధనస్థానాల్లో వచ్చేటప్పటికి రవి, అలాగే శుక్రుడు కూడా జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు, కుజుడితో కలుస్తున్నాడు. ఇది అంత అనుకూలమైనటువంటి ఫలితంగా గోచరించట్లేదు. తద్వారా వచ్చేటప్పటికి కుజుడు శుక్రుడికి కుజాష్టకాన్ని అలాగే కుజగ్రహ ఆరాధన చేయటం, కుజగ్రహ కవచాన్ని పఠించినట్లయితే అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ధనస్థానంలో ఉన్నటువంటి రవి కూడా అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. తద్వారా వచ్చేటప్పటికి రవిగ్రహ ఆరాధన అనేది కూడా వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది.